రాసుకోవాలి. ప్రతిదీ మన టార్గెట్ రైతులు కానీ మనం ఎస్టీఎస్లో ఎన్ని, కాంపాక్ట్ బ్లాక్లో ఎన్ని రైతుల పేర్లు ఎవరు ఇచ్చాము ఏంటి అనేది ప్రతిదీ ఉండాలి. నిన్న చెప్పాను, అంతా కూడా పిఎండిఎస్ డాక్యుమెంటేషన్ అనేది రిజిస్టర్లో వెనక భాగంలో రాసుకోవాలి. అంటే మనం ఏమేమి కిట్లు తయారు చేసాము, ఎన్ని విత్తనాలు వాడాము, ఎంత అవసరమైంది అవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. వాటి క్లోనింగ్ ఎక్కడి నుండి తీసుకున్నాము, ఎవరైనా వస్తారు మనం అధికారులు, అప్పుడు పిఎండిఎస్ వేయించామంటే మనం ప్రూఫ్ ఏంటి, ఆధార్ ఏంటి, వేయించాము చెప్తే సరిపోతుంది. అందుకని ప్రతిదీ కూడా మన దగ్గర డాక్యుమెంటేషన్ ఉండాలి. మనం నా టార్గెట్ రైతులు ఇంతమంది, మన పిఎండిఎస్ నేను ఇంతమందితో వేయించాను సార్, ఇగో ఈ విత్తనాలతో చేశాను, కిట్టు వెయిట్ ఎంత ఉంది, దాని కాస్ట్ ఎంత పెట్టాను, మేము దీన్ని తయారు చేయడానికి ఇక్కడ నుండి డబ్బులు సమకూర్చుకున్నాం, మా ఓనీ కొంత పెట్టుకున్నాం, లేదా ఎస్ఎస్జీ నుండి తీసుకున్నామా, వివో నుండి తీసుకున్నాం, ప్రతిదీ కూడా మన దగ్గర రాసుకొని ఉండాలి. ఎవరైనా వస్తే మీరు మనం చేసాము అంటానికి కాదాలి. నేను అడిగాను, మీకు ఓన్ ఫీల్డ్ ఉందా, ఖచ్చితంగా అడిగాను కదా, బాటిల్ క్రాప్ వేసారా, పత్తి వేసామని చెప్పారు. 6:1 తగ్గి పెట్టారా, లేకపోతే ఇంకేం పెట్టారు మంచిదాన్ని అడిగితే ఏం చెప్పలేదు. అట్లా కాదు ఎట్లా కాదు అట్లానే నన్ను తీపించి మళ్ళీ ఎట్లా పెట్టాలి అంటే అన్న అట్లా కాదు ఎట్లా అన్నారు. అది కాదు, మనం అక్కడ ఏదైతే మన జిల్లా నుండి మీ అధికారులు సమాచారం ఇస్తున్నారో ఖచ్చితంగా మనం పాటించాలి. మనకి ఓన్ ఫీల్డ్ అనేది ఉంటే మన ఓన్ ఫీల్డ్ మనం కాపాడాలి. ఎవరైనా వచ్చినప్పుడు మనం ఏం చూపిస్తాం, ఇతర రైతులకు చెప్పాలంటే మన దగ్గర ఉండాలి, సబ్జెక్టు ఉండాలి, మనం నేర్చుకోవాలి, ఎప్పుడు కూడా నేర్చుకుంటానే ఉండాలి. మనం చూపించాలి మన ఫీల్డ్ని, ఇతరులకు ఆదర్శంగా చూపించి ఎలా చేసాము అనేది చూపించాలి. ప్రతిదీ కూడా డేటా అనేది ఉండాలి. ఆ డేటాని ప్రతిరోజు కూడా మనం రిజిస్టర్లో చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరేం చెప్పారు నాకు, మీకు ఎంతమంది ఉన్నారంటే రామకోటేశ్వర గారు, నాకు 159 మంది రైతులమ్మ పిఎండిఎస్. ఏది మీరు ఎక్కడ రాశారు డేటా, పిఎండిఎస్ వేసిన రైతులు లిస్ట్ ఇవ్వండి. నేను కొంతమందికి అసలు లేదా ర్యాండమ్గా కాల్ చేసుకుంటానంటే ఏమన్నారు, ఆ రిజిస్టర్ ఇంటి దగ్గర ఉంది, ఆ బుక్ ఇంటి దగ్గర ఉంది, చాలేదు ఫామ్లు అలానే చెప్పారు. ఇంకా నుంచి అట్లా ఉండకూడదు. ఏం చెప్పాను నేను, ఒక సంచి పెట్టుకోండి, మనం ప్రతిదీ కూడా రాసుకున్నది మనం ఎక్కడికన్నా వస్తున్నప్పుడు ఆ బ్యాగ్ మనతోనే ఉండాలి. ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు, మనం రాసుకున్నాయని మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మా ఇష్టం వచ్చినప్పుడు మీరు ఏం ఇచ్చారు, కాంపాక్ట్ బ్లాక్లో పేర్లు ఇచ్చారు, నేను ర్యాండమ్గా కాల్ చేసుకుంటాను, ఇది వస్తున్నారా మా ఊరు, లేకపోతే పదం నేను చూపిద్దుగానే అడుగుతాం. అట్లా ప్రతిదీ కూడా మన దగ్గర డేటా ఉండాలి. మనం పిఎండిఎస్ ఇచ్చాం, మీరేం చేశారు, ఉల్లిలో కొడతారు, మళ్ళీ డేటా తక్కువగా ఉంది, మీది వేరియేషన్ ఉంది అన్నప్పుడు మళ్ళీ అదే రైతుని టక్టాగా కొట్టేస్తాం. అట్లా ఉండకూడదు. మనం కొట్టింది ప్రతిదీ కూడా రిజిస్టర్లో ఎంటర్ చేసుకుంటే మనం డేటా అనేది తప్పు చేయమన్నమాట. మళ్ళీ ఆ తప్పు చేసిన డేటాని డిలీట్ చేయడం అలా ఉండకూడదు. మనం ఒక్కసారి డేటా ఇచ్చామంటే ఒక రైతుని ఎంటర్ చేయాలంటే పిఎండిఎస్ వేసేసాడు, ఇంకా రైతు అయిపోయాడు కదా, మళ్ళీ మెయిన్ క్రాప్ వచ్చేదాకా మళ్ళీ అతని పేరు ఎంటర్ చేయకూడదు. అలా ఎంటర్ చేసినప్పుడు డబుల్ ఎంట్రీస్ అనేది వస్తూ ఉంటుంది. రిజిస్టర్ చక్కగా అన్ని కాలమ్స్ అక్కడే ఉన్నాయి. ప్రతిదీ కూడా రిజిస్టర్ ఒక్కసారి సాయంత్రం మనం వెళ్ళొచ్చిన తర్వాత ఒక బుక్ తీసుకొని వెళ్తాం, ఎవరికైనా ఏమైనా చేయించేయమని వచ్చినప్పుడు ఆ రైతు ఎక్కడ ఉంటాడో తీసుకుంటాము, మేము వాళ్ళకి చేయించామని ఇట్లే కదా ఇంట్లో చక్కగా రైతు మార్క్ పెట్టేసుకుంటాం. అది ఆ వ్యక్తిగత ఆయన దగ్గర వ్యక్తిగత వివరాల్లో రాసుకుంటాం. అప్పుడు కరెక్ట్గా అయిపోవాలి. మనం ఎప్పుడో చేసేసారు పిఎండిఎస్ మే నెల నుంచి స్టార్ట్ చేసామన్నారు, జూలై పోయి ఆగస్టు నెల వచ్చింది. ఒక్క దగ్గర కూడా రిజిస్టర్లో పిఎండిఎస్ చేసినట్టు దాఖలాలు రాసినవి అట్లా చేయొచ్చు. ఎక్కడి నుంచి ఎంపీకి కూడా వినిపించారు. ఏంటంటే మీరు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మీరు 2 రోజులు పెట్టుకుంటున్నారు, వాళ్ళ రిజిస్టర్స్ అన్ని చెక్ చేయండి, వాళ్ళ డేటా చెక్ చేయండి. డేటా ఎలమెంట్స్ కింద 1000 రూపీస్ ఇస్తున్నారు, రిజిస్టర్ ఎలమెంట్స్ కింద 500 ఇస్తున్నారు. ఎవరైతే రాయలేదో ఆ వర్షం తీసుకొని రాసేయండి. మీరు ఈ నెల వరకు రిజిస్టర్ అప్డేట్ చేయలేదు కనుక డేటా ఎలమెంట్స్ ఆపండి, రిజిస్టర్ ఎలమెంట్స్ ఆపండి అని మీరు రికమెండ్ చేయండి. ముందు మీరు చూడండి వాళ్ళని వచ్చినప్పుడు. మనం డేటా కరెక్ట్గా లేకుండా ఎక్కడి నుండి తీసుకొచ్చేస్తున్నారు, నెల రైతులు పెరిగిపోయారు అంటే ఎక్కడి నుండి వస్తుందంటే అది ఫేక్ రిపోర్ట్ వచ్చింది అంటాం. అందుకనేసి ఉన్నదే మీరు ఎక్కువ మంది మీరు చేయించకుండా రిపోర్ట్ అయితే దయచేసి ఇవ్వద్దమ్మా. మీరు ఎవరినైతే వెళ్ళి కలుస్తారో వాళ్ళని ఏమైతే చేపిస్తారో అదే రిజిస్టర్లో ఎంటర్ చేయండి, ఆ రిపోర్టే ఇవ్వండి. చేయకోకుండా చేసినట్టు అట్లా ఇస్తే ఫోన్ కాల్స్ వస్తాయి. మనకి అనేక విధాల ఫండింగ్ ఏజెన్సీలు రకరకాల మనం సారోళ్ళు అందరూ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అప్పుడు మనం మన బతులాడుతూ మీరు చేయకోకుండా మీరు చెప్పండి అంటే మాట్లాడి ఉండకూడదు. మనం ఆ రైతుని ఒక రైతు మనకి వివోలో ఎంతమంది రైతులు ఉంటారు, 50 నుంచి 60 మంది రైతులు.
వన్ కానీ ఎస్పీఎస్ కానీ ఉంటారు. మనం 25 రోజులు వర్క్ చేయాలి. ఖచ్చితంగా రోజుకి 5 రోజులు చదవలేమన్నా. ఉదయం మనం ఎప్పుడో ఇళ్లలో పనులు చేసుకొని మధ్యాహ్నానికి సాయంత్రానికి రైతులు మన కోసం అవసరం. ఉదయం 9 గంటలకల్లా ఫీల్డ్లో ఉంటే ఆ రైతులు మనకు దొరుకుతారు. ప్రతిరోజు వెళ్ళి వాళ్ళు ఇది చేయండి, ఇది వస్తుంది, మీ పంట ఇలా ఉంది, ఈ దశలో ఉంది, ఇప్పుడు ఇది చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఉంది అని చెప్తే 10 సార్లు తిరిగినప్పుడు ఎవరైనా ఒక్కరైనా వినకుండా ఉంటారా? మనం వెళ్ళి కలవాలి కదా ముందు. ఆ రైతులు ఎవరో మనకు తెలియాలి, వాళ్ళ పొలాలు ఎక్కడ ఉన్నాయో మనకు తెలియాలి, వాళ్ళకి మనం చెప్పగలగాలి, వాళ్ళు చేసేటట్టు మనం